హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గర మిగిలిన స్టఫ్ మొత్తం ఇది. నేను బ్లౌజెస్కి, మా పాప డ్రెస్సెస్కి, శారీస్కి, వాటికి వీటికి వాడగా మిగిలిపోయిన స్టఫ్ అండి ఇదంతా. అన్నీ చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న పీసెస్ అలా మిగిలిపోయినాయి. వీటితో ఏదైనా క్రియేట్ చేద్దామని చెప్పి చూస్తున్నా. సో లెట్స్ క్రియేట్. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని ఆ మార్క్ చేసిన దగ్గరికి మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత పైన కింద 2 పీసెస్ని పక్కన పెట్టేసి ఆ మిడిల్ పార్ట్ని మనం తీసుకొని దాన్ని మిడిల్లోకి 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని కోన్స్ చేసుకోవాలి. చాలా టైట్గా చేసుకోవాలి, ప్లాస్టిక్ కదండి. చాలా జాగ్రత్తగా చేసుకొని టైట్గా ఫిట్ చేసుకోండి ప్లాస్టర్తో. అట్లా ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి మనం పెయింట్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి బాటిల్ కదా చాలా పదునుగా ఉంటుంది. ఎస్, నా దగ్గరున్న స్టఫ్నే యూస్ చేస్తున్నానండి. నేను ఏది కొత్తది కూడా తీసుకురాలేదు. నా దగ్గర ఏదైతే స్టఫ్ ఉన్నాయో అవి పెయింటింగ్సే కానీ, కుందన్సే కానీ, లేస్లే కానీ, చిప్సే కానీ అవన్నీ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్న స్టఫ్లోనే వాడుతున్నా. ఏది కూడా కొత్తది నేను తీసుకురాలేదు. నేను వాడిన దాంట్లో కంటే మీకు ఏదైనా మెరుగ్గా అనిపిస్తే మీ దగ్గర ఉంటే ఆర్ మీరు తెచ్చుకోగలను, ఎఫోర్డ్ చేసుకోగలను అంటే తెచ్చుకొని మీరు ఇంకా బెటర్గా చూస్ చేసుకొని మీ చాయిస్ ప్రకారం మీరు చేయండి. నా దగ్గర ఉన్న స్టఫ్ వరకు నేను మీకు చేసి చూపిస్తున్నా. ఇలా కోన్స్కి కలర్స్ వేసుకున్నాక ఈ కలర్ వేసిన కోన్స్ డ్రై అయిన తర్వాత వాటికి నా దగ్గర ఉన్న ఆ లేస్ని యూజ్ చేసి ఆ కోన్స్కి నీట్గా చాలా అందంగా వాటిని స్టిక్ చేసుకుంటాను. వేస్ట్ చేయడం ఇష్టం లేక ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా, అండ్ ఇంట్లో కూడా మంచి డెకరేటివ్గా ఉంటుంది కదా అని నేను చేస్తున్నాను. అట్లా కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ గ్లూతో చేసుకోండి. కానీ కొంచెం టైం పడుతూ ఉంటుంది అతికించుకునేటప్పుడు, అది ఆరటానికి. అలా కోన్స్ అయిపోయిన తర్వాత వాటికి కుందన్స్, ఆ గోల్డ్ కలర్ కుందన్స్ని నేను స్టిక్ చేస్తున్నాను అక్కడ. సేమ్ అలాగే దీనికి కూడా స్టిక్ చేస్తాను. ఓకే, వీటిని బాగా డ్రై అయ్యేదాకా పక్కన పెట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ కార్డ్బోర్డ్, ఈ కార్డ్బోర్డ్లోకి పీసెస్ తీసుకొని వాటన్నిటిని డిఫరెంట్ షేప్, ఏ షేప్ అట ఆ షేప్ అట్లా కట్ చేసుకొని, అదేదో మనకి చెట్టుది వుడెన్ ప్లేట్ దొరికినట్టు క్రియేట్ చేసుకుందామండి దీన్ని. అన్నీ ఆ డిఫరెంట్ షేప్ ఆఫ్ కట్ పేపర్స్ అన్నిటినీ వాటి మీద స్టిక్ చేసుకుందాం గ్లూతో. ఇలా మొత్తం అంతా స్టిక్ చేసుకున్నాక ఇలా వచ్చింది. దాన్ని మొత్తం అతికేటట్టు పైన ఒక పేపర్ పెట్టి వెయిట్ కింద ఏమన్నా ఇంట్లో ఉంటే అవి పెట్టాను. ఇప్పుడు అది స్టిక్ అయిపోయాక డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్లో గ్లూ మిక్స్ చేసుకొని
ఆ డ్రై అయిపోయిన దాని మీద మన దగ్గర టిష్యూ రోల్స్ లేదంటే పల్చటి పేపర్స్ అట్లాంటి వాటిని ఏమైనా దాని మీద మళ్ళీ ఆ వాటర్ ఇంకా గ్లూ ఏదైతే ఉందో మిక్స్ మొత్తం దాని మీద అప్లై చేసుకుంటూ ఉంటే దానికి బాగా స్టిక్ అయిపోతుంది. లోపలికల్లా షేప్స్ కూడా బాగా వచ్చేటట్టు ఎక్కువగా రబ్ చేస్తూ అంటే అది అలా స్టిక్ అయిపోయి ఫైనల్గా మనకు అలా వస్తుంది. ఇలా వచ్చిన దానికి డ్రై అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న స్టఫ్లో బ్లాక్ ఇంకా గోల్డ్ ఆప్షన్గా తీసుకొని బ్లాక్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. ఎస్, ఫస్ట్ బేస్ పేపర్ ఇచ్చేసాం, దాని మీద బేస్ బ్లాక్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఫుల్గా మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ మొత్తం దాని మీద అప్లై చేసేసి ఇప్పుడు పైన టచ్అప్గా గోల్డ్ వాడుతున్నాను. నిజంగా నా దగ్గర ఉన్న స్టఫ్ అండ్ అదంతా నేను ఏది కొనలేదు. శారీస్కి డ్రెస్సెస్కి వాటికి వీటికి వేయగా మిగిలినవి. ఇంకా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది గోల్డ్ బ్లాక్ వేసాక. నెక్స్ట్ ఒక స్పూన్, ఒక నైఫ్, బర్త్డే కేక్ కట్ చేసే నైఫ్ ఉంటుంది కదా అది, ఒక స్పూన్, ప్లాస్టిక్ స్పూన్, ఆ రెండింటికి కూడా నేను గోల్డ్ కలర్ వేసేసాను. ఇప్పుడు గ్లూతో ఆ రెండింటిని కార్నర్లో స్టిక్ చేస్తాను. లేస్, నేను లేస్ తీసుకొని కార్నర్స్ చుట్టూ ఆ లేస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వన్ సైడ్ ఆ కోన్స్ ఏవైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని స్టిక్ చేసుకున్నాను. నా దగ్గర మిగిలిన వాటిలో కొన్ని పర్ల్స్ ఇంకా చిప్స్, వాటితో నేను దాని మీద నేమ్ వేస్తున్నా. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. నా కిచెన్లో పెట్టుకుందాం అనుకున్న మై ఎమ్మీ కిచెన్ అని తయారు చేసుకున్నా. ఇప్పుడు ఆ కోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం ఏమన్నా ఫ్లవర్ లాంటిది పెడితే బాగుంది అనిపించింది. అండ్ నా దగ్గర ఉన్న స్టఫ్లో వాటిని కొన్ని ఫ్లవర్స్ కింద అట్లా చేసి పెట్టాను. ఎస్, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను డబుల్ ప్లాస్టర్తో నేను ఇంకా నా వంటగదిలో అలా స్టిక్ చేశాను. ఎస్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగుంది.